అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు నేను మా మధ్యతరగతి కుటుంబానికి చెందిన చిన్న అందమైన కిచెన్ టూర్ని అయితే చూపించబోతున్నాను. ఓకే, మరి వీడియోలోకి అయితే వెళ్దామా మరి. ప్రతి ఇంట్లో కిచెన్ అనేది చాలా ముఖ్యమైన ప్రదేశం కదండి. కుటుంబ సభ్యులందరూ కలిసి రుచికరమైన ఆహారం తయారు చేసే స్థలము కిచెనే కదండి. కిచెన్ అంటే చాలా పెద్దది కాకపోయినా శుభ్రంగా, క్రమబద్ధంగా మరియు ఉపయోగకరంగా ఉంటుందండి. మా కిచెన్ టూర్ కూడా ఇలాగే ఉంటుందండి. చూపిస్తాను, చూడండి. మా కిచెన్లోకి అడుగు పెట్టగానే ముందుగా గ్యాస్ స్టవ్ అయితే కనిపిస్తుందండి. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఎక్కువగా ఉపయోగించేది వస్తువు ఇదే కదండి. గ్యాస్ పక్కనే మసాలా డబ్బాలు అందులోనే ఉండి అమర్చబడే వంట చేస్తూ ఉంటామండి. అవసరమైన పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర వంటి మసాలాలు కూడా సులభంగా తీసుకునేది ఒక స్టాండ్లో పెట్టుకుంటామండి. అవి చెర్రీస్ అండి. మా పిల్లల కోసం తెచ్చాము. షాప్ దగ్గరికి వెళ్ళుకునే కన్నా డీమార్ట్లో ఒక ప్యాకెట్ తీసుకొని పిల్లల కోసం అయితే ఎప్పుడన్నా పేచీ పెట్టినప్పుడు ఎప్పుడన్నా ఒకటే ఇస్తానండి. తర్వాత అండి చూపిస్తున్నా చూడండి. గ్యాస్ పక్కనే పైన సెల్ఫ్ ఉంది కదండి, అది పంచదార డబ్బా. దానిపైనే కొంచెం చిన్న బాక్సు ఇంకొద్దిగా పైన అండి. ఇందులో పైనవి జీలకర్ర డబ్బా, ధనియాలు అవి అయితే పెడతానండి. అది మసాలా పొడి అండి. నెక్స్ట్ అది కిందండి ఉప్మా రవ్వ, అలాగే కందిపప్పు, ఇవండి పెరుగు మిరపకాయలండి. అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్, లేకపోతే ధనియాల పొడి, అలాగా చిన్నగా జామ్ డబ్బాలు అయితే పెడతాను. మా కిచెన్లో ఒకవైపు సింక్ ఉంటుందండి. కూరగాయలు కరగటము, పాత్రలు శుభ్రం చేయటం వంటి పనులను ఇక్కడే చేస్తాను. సింకు పక్కనే డ్రెస్సింగ్ ట్రైనర్ ఉంటుందండి. కడిగిన పాత్రలను అందులోనే పెట్టి ఆరబెడతాను. డ్రెస్సింగ్ ట్రైనర్ అంటే గిన్నెలేసే స్టాండ్ అండి. కిచెన్ ఎప్పుడు శుభ్రంగా ఉండేందుకు ప్రతిరోజు నేనైతే కిచెన్ దగ్గర టైం ఎక్కువ స్పెండ్ చేస్తానండి. మా కిచెన్లో నిలువ ఉండటానికి కొన్ని అంటే ఫ్రిడ్జ్ అలాంటిది ఏంటూ ఏమీ లేవండి. నేను ఉన్న దాంట్లోనే నేనైతే కూరగాయల కింద ఆరబోసి చక్కగా శుభ్రంగా అయితే ఉంచుతాను. అలాగే స్నాక్స్ తీయటానికి జల్లెడ ఉంటుంది కదండి. ఆ జల్లెడని అయితే ఇక్కడ నేను స్విచ్ బోర్డు దగ్గర అయితే సెట్ చేసుకున్నాను. అలాగే కూరగాయల ఫీలర్ కూడా అయితే అక్కడ సెట్ చేసుకున్నాను. చూడండి, ఈ కిచెన్లో 3 స్విచ్లు అయితే ఉంటాయండి. ఇవి కొద్దిగా ఎక్కువ వెనకటి కాలంలో పైన ఒక లైట్ అయితే ఉంటుంది. దాని కింద అయితే గ్యాస్ ఉంటుంది చూడండి. ఇవన్నీ నేను ఇలా దాంట్లోనే అయితే ఒక సబ్బుని ఏర్పాటు చేసుకున్నానండి. వీటి దగ్గరే నేనైతే గిన్నెలు శుభ్రం చేసి ఇలా అయితే బోర్లిచ్చుకుంటాను. నెక్స్ట్ వాటిని అయితే గిన్నెలు వేస్తాను. ఇంకా చూడండి, ఇక్కడ తోమవలసిన గిన్నెలు అయితే ఉంటాయి. ఇదే షింక్ అండి, నేను చెప్పా కదా. ఇక్కడ పైప్ అండి. ఈ పైపు అంటే రోజు డైలీ అయితే వాటర్ వస్తాయండి. ఇక్కడ డబ్బా నిండంగానే నేనైతే ఈ పైపుని తీసుకెళ్ళి బాత్రూమ్కి కలెక్షన్ అయితే పెడతాను. అక్కడ బాత్రూంలో ట్యాంక్ ఉంటుందండి. ఆ ట్యాంకు ఫుల్గా నిండుతుందండి. అంటే ఎప్పుడు ఆన్లోనే ఉంచుతానండి. అక్కడ బాత్రూమ్ కలెక్షన్కి డైరెక్ట్గా పెట్టేస్తాను. ఎప్పుడు వాటర్ వస్తే అప్పుడు పడతాయి అన్నట్టు. చూడండి, ఇగో నేను ఫ్రిడ్జ్ లేకైతే కూరగాయలు ఇక్కడ ఇలా అయితే ఆరబెట్టాను. చూడండి, ఎల్లిపాయలు, టమాటాలు మొన్న మార్కెట్కి వెళ్ళా కదండి, ఇవైతే ఉన్నాయి. ఇది డస్ట్బిన్ అండి. బకెట్ లాగా పెట్టుకొని ఇందులో అయితే వేస్ట్ అన్నీ అందులో వేసేసి రోజు ఈవినింగ్ అయితే ఇది చెత్త తీసుకెళ్ళటానికి అయితే వస్తారండి. ఆమెకైతే వేస్తాను నేను. నా దగ్గర గిన్నె స్టాండ్ అంటూ ఏం లేదండి. ఇదిగోండి, ఇది ప్లాస్టిక్ది. ఇందులో అయితే ఎక్కువ గిన్నెలు ఉంటే తోమేసి అయితే నేను అందులో వేసి పెడతాను. చూడండి, ఇది కిటికీ అండి. ఈ కిటికీ పొగపోవటానికి, అలాగే నేను ఏమన్నా ఘాటు వండితే ఆ కిటికీ అయితే ఓపెన్ చేస్తాను. అందులోంచి పొగ అయితే వెళ్తుంది, ఘాటు కూడా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ బ్రష్లు ఉంటుంది కదండి, బ్రష్లు అయితే ఇక్కడ సెట్ చేసుకొని స్పూన్లు, గెంటిలు అయితే అన్నీ ఎక్కడ పడితే అక్కడ వేస్తే కనపడవు కదండి. అందుకైతే నేను అక్కడ అందులో అయితే వేసుకుంటాను. కావాల్సినప్పుడు తీసుకుంటాను. ఇవన్నీ వేస్ట్ బకెట్లు అండి. ఇవి చెత్త వాళ్ళకి వేయాలి. ఇంకా చూడండి, ఇవి ఇరిగిపోయిన కుర్చీలు. ఇవైతే మ్యాంగోలు అండి. మొన్న మార్కెట్లో తెచ్చాము. తినంగా 3 అయితే మిగిలాయి. ఇది ఒక టేబుల్ లాగా సెట్ చేసాము ఇక్కడ. చూడండి, మ్యాంగో చూస్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది.
ఇక్కడ అయితే సెల్ఫ్లు ఉన్నాయండి. ఇందులో అయితే నేను డైలీ యూజ్ చేసే గిన్నెలు అయితే పెట్టాను. నెక్స్ట్ అయితే అక్కడ కొన్ని సామాన్లు పెట్టానండి. ఇది చూడండి, ఇదంతా ఒక చిన్నపాటి సెల్ఫ్ లాగా వచ్చింది. పైన అయితే వేస్ట్ లగేజ్ వేసాను చూడండి. అవన్నీ అయితే కొన్ని వాడేవి, కొన్ని వాడనివి చూడండి చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ సెల్ఫ్లో అండి గ్లాసులు, పాలు తాగే గ్లాసులు మరియు చిన్న గ్లాసులు ఇవైతే వాడుతూ ఉంటాను. ప్లేట్లు, బాక్సులు మా సారు మా పాప లంచ్ తీసుకెళ్తారు చూడండి. ఇవన్నీ అయితే ఇందులో సెట్ చేశాను. మిక్సీని కూడా ఇక్కడే పెట్టుకుంటాను, కావాల్సినప్పుడు తీసుకొని మళ్ళీ యూజ్ చేసి ఇదే సెల్ఫ్లో అయితే మిక్సీని పెట్టేస్తానండి. ఇదిగోండి, మిక్సీకి 2 జార్లు వచ్చాయి, చిన్నది పెద్దది అయితే వాడతాను. నెక్స్ట్ అయితే ఇక్కడ తెచ్చిన సామాన్లు అయితే నేను ఇక్కడ పెడతానండి. కొద్దిగా అయితే డబ్బాలో పోసుకొని మిగిలింది అయితే ఇక్కడ పెట్టేస్తాను. ఇవన్నీ అయితే ఇలా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకున్నాను. స్టీల్ డబ్బాలు అంటూ ఏం లేక ప్లాస్టిక్ వాటిలో సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ అండి సంచులు అవి పెట్టుకొని ఇక్కడ నేను వాడే పాత్రలను అయితే ఇక్కడ ఉంచుతాను. మీరు ఎవరన్నా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నా వీడియో ఎలా ఉందో. అలాగే కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి చూడండి. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ వాటర్ వస్తాయి కదండి, పొద్దున్నే అయితే వస్తాయి. ఇందులో అయితే వాటర్ అయితే నేను పట్టేసి ఉంచుతాను. ఈ 3 అయితే 2 days 3 days దాకా వస్తాయండి. బియ్యం కూడా వీటితోనే కడిగేస్తాను. తాగేటప్పుడు వాటర్ మాత్రం వేడి చేసుకొని చల్లార్సి అయితే తాగుతాము మేము. బిందె లేక వాటర్ అయితే అలా డబ్బాల్లో పెట్టాను. తాగేటప్పుడు మాత్రం ఇక్కడైతే ఒక క్యాలెండర్ తగిలించుకున్నాను, దేవుడి క్యాలెండరు చూడండి. ఇక్కడైతే మా పిల్లలవి పెట్టాను ఆడుకునేవి. అలాగే మా సారు మా పాప లంచ్ బ్యాగ్ అయితే ఇక్కడే తగిలించేసాను. కిచెన్లోనే పెట్టుకుంటాను, ఎందుకంటే లంచ్ ప్రిపేర్ చేసేసినప్పుడు అందులో పెట్టేసాను. ఇక్కడ చూడండి రైస్ ప్యాకెట్ పెట్టాను కింద. పైన అంటూ ఏం పెట్టాను, పిల్లలు పారబోస్తూ ఉంటారు. ఇక్కడేమో కాళ్ళు తుడుచుకోవటానికి అన్నట్టు గ్యాస్ కిందే అయితే కాళ్ళు తుడిచే పట్టా వేసాను. ఇదండి మా కిచెన్ టూర్ అయితే. ఏదో మధ్యతరగతి కిచెన్ టూరు. నచ్చితే లైక్ చేయండి. ఉన్న దాంట్లోనైతే నేను మా కిచెన్ టూర్ని అయితే చూపించాను. ఇలాగే మంచి వీడియోలు అయితే మీకోసం తీసుకొస్తాను. ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో మా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇది చూడండి, మొత్తం మరొకసారి కిచెన్ టూర్ని అయితే చూపిస్తున్నాను చూడండి. మొత్తం అయితే ఎన్నో సామాన్లు ఉండవు, కొన్ని సామాన్లు, అవి కూడా ఎక్కువ వాడను, తగు మాత్రమే వాడేసి మిగతా అయితే దాసేస్తాను చూడండి. మొత్తం అయితే ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాను. నేను అప్పుడప్పుడు లాంగ్ వీడియోలు కూడా ఇక్కడ తీస్తూ ఉంటాను కదండి. కర్రీ కొండ సమ్మర్లో వాడతాను కదా. ఓకేనండి, మరొక వీడియోతో నెక్స్ట్ కలుస్తాను.